కింగ్డమ్ మన కొండన్న కొత్త మూవీ, దీని టీజర్ అయితే రిలీజ్ అయింది. దీని డైరెక్టర్ వచ్చేసి గౌతమ్ తిన్ననూరి. ఆయన మళ్ళీ రావా, జెర్సీ ఇలాంటి మూవీస్ తీసినాడు. ఈ టీజర్ కూడా మన జూనియర్ ఎన్టీఆర్ గారి వాయిస్ అంట. చూద్దాం మరి దాని రియాక్షన్ అయితే. దేవా సలార్ నేలపైన దండయాత్రలు, మట్టి కింద మృతదేహాలు. ఈ అలజడి ఎవరి కోసం? ఇంత బీభత్సం ఎవరి కోసం? అసలు ఈ వినాశనం ఎవరి కోసం? రణభూమిని చీల్చుకొని పుట్టే కొత్త రాజు కోసం. జై కొండన్న. చక్రాన్ని బద్దలు కొట్టి పునర్జన్మనెత్తిన నాయకుడి కోసం. ఏమైనా చేస్తా సార్. అవసరమైతే మొత్తం తగలబెట్టేస్తా సార్. టీజర్ అయితే బాగానే ఉంది. మరి కొంచెం దేవరా సలారు కలిపి మిక్స్ కొట్టినట్టు అనిపించింది. ఆ శవాలు, ఆ సీ దగ్గర శవాలు అవన్నీ చూస్తే దేవరాలా అనిపించింది. ఆ పిల్లోడు ఒకటి చైన్ వేసుకుని వచ్చాడు కదా, అది సలార్ స్టైల్. అది ఎన్టీఆర్ వాయిస్ మాత్రం భలే సెట్ అయింది. అసలు బాగా మంచి గంభీరంగా ఉంది. కొండన్న లుక్స్ కూడా మంచి మాస్ ఉన్నాయి, బాగా సెట్ అయినాయి లుక్స్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం క్రేజీ ఉంది. అనిరుద్ధ్ మాత్రం భలే కొట్టినాడు. వికీపీడియాలో చూస్తేనేమో స్పై థ్రిల్లర్ అని ఉంది. మరి కొండన్న స్పై ఏమో దీంట్లో. మరి మన కొండన్నకి ఫ్యామిలీ మ్యాన్, లైగర్ ఇలాంటి దరిద్రాల తర్వాత ఈ మూవీ అయితే వస్తుంది. మరి చూస్తే బాగానే ఉన్నట్టుంది. చూద్దాం మరి. May 30th అంట రిలీజ్. పేరు మాత్రం భలే ఉంది, కింగ్డమ్ అని. సూపర్ ఉంది. ఈ మూవీ ప్రొడ్యూసర్ నాగవంశీ. మంచి మంచి మూవీస్ తో అయితే వస్తున్నారు మరి ఆయన. ఈ మూవీ కూడా హిట్ అయితే ఇంకొకటి యాడ్ అవుతుంది ఆయన హిట్ లిస్ట్ లోకి. ఇది మరి కింగ్డమ్ టీజర్ రియాక్షన్. ఇలాంటి రియాక్షన్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వెళ్ళొస్తాం మరి. బాయ్ బాయ్.